స్వయంగా దేవుడైన శ్రీకృష్ణుడు ఎందుకు శివుడిని పూజించాడు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా మహాదేవుడు శివయ్య పార్వతీదేవికి చెప్పిన ఒక అద్భుతమైన కథలో ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పవిత్రమైన కైలాస పర్వతంపై ప్రపంచానికి అధిపతైన మహాదేవుడు శివయ్య లోతైన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆకాశంలో దేవతలు సంచరిస్తున్నారు. గణాలు హర హర మహాదేవ అని స్తుతిస్తున్నారు. కైలాసం అంతా ఒక పవిత్రమైన శాంతితో నిండిపోయింది. ఆ సమయంలో పార్వతీదేవి నెమ్మదిగా శివయ్య దగ్గరకు వచ్చింది. ఆమె మృదువుగా పిలిచింది. ప్రభు శివయ్య నెమ్మదిగా తన కళ్లను తెరిచాడు. పార్వతీదేవిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఏమైంది పార్వతి? నీ మనసులో ఏ ప్రశ్న ఉంది? అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది. ప్రభూ, ఈ విశ్వంలో మీకు కోట్లాది భక్తులు ఉన్నారు. కాని వారిలో మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు? ఈ ప్రశ్న విన్న శివయ్య చిరునవ్వు నవ్వాడు. పార్వతి, నాకు అనేక మంది భక్తులు ఉన్నారు. కాని నా హృదయానికి చాలా దగ్గరైన ఒక ప్రత్యేకమైన భక్తుడు ఉన్నాడు. పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది. అతను ఎవరు ప్రభూ? అప్పుడు శివయ్య ఇలా అన్నాడు. ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు. ఈ మాట విన్న వెంటనే పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. కృష్ణుడు విష్ణువు అవతారం కదా? అతను మీ భక్తుడు ఎలా అవుతాడు ప్రభూ? అని అడిగింది. అప్పుడు శివయ్య చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. పార్వతి, నీకు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలి అని చెప్పి శివయ్య ఒక అద్భుతమైన కథ చెప్పడం ప్రారంభించాడు. ద్వాపర యుగంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది. అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. గోకులంలో జన్మించిన ఆ చిన్న బాలుడు తరువాత ప్రపంచానికి ధర్మం నేర్పిన మహానుభావుడిగా మారాడు. కృష్ణుడు ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు. కుతనను సంహరించాడు. కాళియ నాగుని వశం చేసుకున్నాడు. గోవర్ధన గిరిని ఎత్తి భక్తులను రక్షించాడు. కాని ఒకరోజు కృష్ణుడు ఒక గొప్ప సంకల్పం చేశాడు. నేను పరమేశ్వరుని ఆశీర్వాదం పొందాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక పవిత్రమైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పవిత్రమైన స్థలాన్ని ఎంచుకుని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత లోతైన తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి. వర్షం కురిసింది. ఎండ మండింది. గాలి బలంగా వీచింది. కాని కృష్ణుడు తన తపస్సును ఆపలేదు. అతను కళ్లను మూసుకుని ఒకే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ మంత్రధ్వని 3 లోకాలను కదిలించింది. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. స్వయంగా దేవుడైన కృష్ణుడు ఎందుకు శివుడిని పూజిస్తున్నాడు అని వారు అనుకున్నారు. కృష్ణుడి భక్తి అంత గొప్పగా ఉంది. 3 లోకాలకు ఆ ప్రభావం కనిపించింది. చివరికి కైలాసంలో ఉన్న మహాదేవు శివయ్య కృష్ణుడి భక్తిని గమనించాడు. ఒక్కసారిగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు సూర్యుడి కంటే ప్రకాశంగా ఉంది. ఆ వెలుగులో నుంచి మహాదేవుడు శివయ్య ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం కంఠంలో నాగాభరణం, చేతిలో త్రిశూలం. అతని రూపం అద్భుతంగా ఉంది. శివయ్య కృష్ణుడి ముందు నిలబడ్డాడు. కృష్ణుడు వెంటనే లేచి భక్తితో నమస్కారం చేశాడు. ఓ మహాదేవా, మీకు నా ప్రణామాలు. శివయ్య ప్రేమతో కృష్ణుడిని చూసి ఇలా అన్నాడు. కృష్ణా, నువ్వు స్వయంగా పరమాత్ముడివి. అయినా నన్ను ఎందుకు పూజిస్తున్నావు? అప్పుడు కృష్ణుడు వినయంతో ఇలా అన్నాడు. ప్రభూ, మీరు దేవాది దేవుడు. ఈ జగత్తులో ఉన్న ప్రతి శక్తి నీ నుంచే వస్తుంది. మీ ఆశీర్వాదం లేకుండా ఎవరూ సంపూర్ణ విజయాన్ని పొందలేరు. అందుకే నేను మీ ఆశీర్వాదం పొందడానికి ఈ తపస్సు చేస్తున్నాను. కృష్ణుడి వినయం చూసి శివయ్య ఎంతో ఆనందించాడు. కృష్ణ, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. ఏ వరం కావాలో అడుగు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. ప్రభూ, నాకు ఒక వరం కావాలి. నా మీద విశ్వాసం పెట్టిన భక్తులను మీరు కూడా రక్షించాలి. వాళ్ళు నన్ను ప్రార్థించినప్పుడు మీ కృప కూడా వారికి లభించాలి. ఈ మాటలు విన్న శివయ్య ఎంతో సంతోషించాడు. అతను కృష్ణుడిని ఆశీర్వదించి ఇలా అన్నాడు. కృష్ణా, నిన్ను నిజమైన భక్తితో స్మరించే వారికి నా కృప కూడా లభిస్తుంది.